సతీష్ సాగర్ జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం మరియు విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశారు. జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం మరియు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ కోంపల్లి డివిజన్ అధ్యక్షుడు మరియు సంకల్ప్ ఫౌండేషన్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ సాగర్ జన్మదినం సందర్భంగా సంకల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తలసేమియా మరియు క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు కోంపల్లి ఏఎంఆర్ గార్డెన్స్ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 60 మందికి పైగా రక్తదానం చేశారు. అనంతరం కోంపల్లి ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలలో 150 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ ను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్ఛార్జ్ హైకోర్టు న్యాయవాది సేవెళ్ల మహేందర్, ఇన్ఛార్జ్ అధ్యక్షులు మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సేవెళ్ల మహేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు పోటీగా ఇలాంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ వారికి ప్రోత్సాహాన్నిస్తున్న సంకల్ప్ ఫౌండేషన్ అధ్యక్షులు సతీష్ సాగర్, ప్రధాన కార్యదర్శి ఉప్పర్ మహేందర్లకు అభినందించారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల మరియు పాఠశాల అభివృద్ధికి చేస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మిత్రుడు సతీష్ సాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ ఎస్ మల్లారెడ్డి గారికి, అలాగే చేవెళ్ల మహేందర్ గారికి, అలాగే లక్ష్మణ్ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే చిన్నారులకు నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈరోజు మన సతీష్ సాగర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ మీ అందరికీ కూడా డ్రెస్సులు పంచడము ఈ యొక్క చాలా గొప్ప పరిణామం అని తెలియజేసుకుంటూ, అలాగే మీరు కూడా ఇందాక మన అడ్వకేట్ గారు చెప్పినట్టు మన దేశం బాగుపడాలంటే, మన క్రమశిక్షణ ఉండాలంటే మీరంతా చదువుకోవడం కంపల్సరీ చదువుకోవాలి. చదువుకొని ఎంతో మన విద్యాబోధం నేర్చుకునే తర్వాత, అలాగే మీ తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న పాఠశాలకు, మన ఉపాధ్యాయులకు అందరూ కూడా ఈ యొక్క కొంపల్లి గ్రామంలో చదువుకున్నామని పేరు తేవాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే నేను కూడా ఇదే స్కూల్లో చదువుకోవడం జరిగింది. అలాగే మీరు కూడా చదువుకొని మీరు కూడా ఈ మా అంతటి వారు కావాలని కూడా ఈ మనసారా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేసుకుంటూ, అలాగే ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు, ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో ఈ యొక్క టెస్ట్ ద్వారా అందించాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరూ మా ఉపాధ్యాయులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్. భారత్ మాతాకి వందే వందే వందే. ధన్యవాదాలు. ముందుగా మల్లారెడ్డి సార్ గారికి, అదేవిధంగా చేవెళ్ళ మహేందర్ గారికి, రాజరెడ్డి గారికి, సురేష్ సాగర్ గారికి, అదేవిధంగా ఉదయాన్న ఎంత పిలిచినా ఇక్కడ రావట్లేదు అన్నగారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సార్ గారికి, అదేవిధంగా మేడం వాళ్ళందరికీ, నా ముందున్న విద్యార్థులకు, టీచర్స్ అందరికీ అందరికీ కూడా వందే మాతరం. నిజంగా నేను గత సంవత్సరం కూడా నా జన్మదిన సందర్భంగా ఈ స్కూల్లో ఇదే స్పోర్ట్స్ యూనిఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేశాను. దాని తదుపరి కూడా ఒక 3-4 సార్లు కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది, అనేక కార్యక్రమాలు పెట్టుకొని. ఈరోజు కూడా మా మహేందర్ గారు ఈరోజు నిజంగా నేను ఏ ప్రోగ్రాం చేసినా కీలకంగా నాతో పాటు పనిచేసుకుంటూ, మహేందర్ సాగర్ కూడా ఈ టైంకి కూడా ఈ యూనిఫామ్స్ వాళ్ళతో ఫాలోఅప్ చేసి వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన మా మహేందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, స్పోర్ట్స్ యూనిఫామ్స్ నిజంగా మీకు మేడం వాళ్ళు అడగగానే నేను అన్ని క్లాసులకు కూడా ఒకటేసారి ఇవ్వలేకపోయినాను. ఆ స్టిచ్చింగ్ ప్రాబ్లం కానీ అదర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయినా సరే కానీ ఇంకా 2 క్లాసెస్ ఉన్నాయి మేడం. తప్పకుండా వాళ్ళకు కూడా నేను రానున్న రోజుల ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. మాట ఇచ్చిన ప్రకారము నేను ఎక్కువ స్పీచ్ ఇయ్యను, ఒక మాట చెప్తా. చదువుకుంటే ఇగో ఇట్లా స్టేజ్ మీద కూర్చోవచ్చు, చదువుకుంటే లాయర్లు కావచ్చు, చదువుకుంటే మిత్రుడు కొంపల్లి మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు సతీష్ సాగర్ గారి జన్మదినం సందర్భంగా
ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవే దృక్పథంగా ముందుకు నడుస్తున్న సతీష్ సాగర్ గారికి మంచి భవిష్యత్తు ఉండాలని, మరో జన్మదినం వరకు ప్రజాప్రతినిధి కావాలని ఆకాంక్షిస్తూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన సతీష్ సాగర్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇలాగే జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, ఇలాగే సంకల్ప్ ఫౌండేషన్ ద్వారా ప్రజాసేవకుడు ఎంతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్, జై భారత్. మండల పరిషత్ పాఠశాలలో ఈరోజు సంకల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పెద్దిబుద్ధుల సతీష్ సాగర్ గారు తన జన్మదిన సందర్భంగా మీ అందరికీ స్పోర్ట్స్ డ్రెస్ వితరణ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు డాక్టర్ మల్లారెడ్డి గారు, అడ్వకేట్ గారు, మీకు పరిచయం లేదు సార్ మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు మన మధ్యలో సార్కి సతీష్ గారికి ఎంతోమంది స్నేహితులు బంధువులు ఉండొచ్చు, కానీ వారు మన మధ్యలో పుట్టినరోజు జరుపుకోవడం మనందరికీ గర్వకారణం. వారు మా పైన ఎంత ఆత్మీయతతో ఉన్నారు, మా గవర్నమెంట్ పాఠశాల పైన పిల్లల పైన ఎంత ప్రేమ ఉందనేటువంటిది వారు మనకు చెప్పగానే చెప్తున్నారు. కాబట్టి వారి మంచి హృదయానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. సార్, తెలంగాణలోనే హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూలు కేవలం ఎంపీపీఎస్ కొంపల్లి సార్. ఇది ఒకటి, ఎందుకంటే మా స్ట్రెంత్ మేము కాపాడుకోవాలి. ఆ స్ట్రెంత్ తగ్గకుండా ప్రైవేట్ స్కూళ్ళకు మళ్ళకుండా మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఇట్లా సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది, అంటే చాలామంది పాఠశాలకు వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బట్ అయినప్పటికీ కూడా సార్ నిజంగా చెప్పాలంటే తను అన్న మాట ప్రకారము అదొక్కటే కాదు, బ్యాగ్స్ ఇచ్చారు, షూస్ ఇచ్చారు పిల్లలకి. లాస్ట్ టైము జస్ట్ మహేంద్ర సార్ వచ్చి, సార్ మేడం ఇట్లా మీ స్కూల్కి ఇవి ఇద్దామని మా హెచ్ఎం గారితో మాట్లాడగానే మేము ఫస్ట్ స్టార్టింగ్లో నిజంగా చెప్పాలంటే బ్యాగ్సే కదా అనుకున్నాం. తర్వాత సార్ వాళ్ళని, సార్ మాకు బ్యాగ్స్ వద్దు పిల్లలకి అంటే, బ్యాగ్స్ అందరికీ ఉన్నాయి, దాదాపు అందరూ కొనుక్కున్నారు, కానీ మాకు పిల్లలకి షూస్ ఇప్పివ్వండి సార్. షూస్ ఇప్పిస్తే కొంచెం ప్రైవేట్ వాతావరణం కనబడుతుంది, పిల్లలకి చూడడానికి బాగుంటుంది. మా స్కూల్ కూడా ఒక రకమైన ఒక స్వచ్ఛమైన పాఠశాలగా మేము రూపుదిద్దుకోవాలనుకుంటున్నాం అనగానే సార్ వెంటనే ఏం ఆలోచించకుండా మహేంద్ర సార్ ఏం చేశారు, సతీష్ సాగర్ సార్తో మాట్లాడి వెంటనే మాకు మాట ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే చాలా ధన్యవాదాలు సార్. ఈ పుట్టినరోజే కాదు, మీరు ప్రతిరోజు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి జన్మదినాలు మీకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సందర్భంలో, అంటే కొంతమంది ఏం చేస్తారంటే హోటళ్లకు సార్ వాళ్ళు స్వచ్ఛందంగా ఈ యొక్క సంకల్ప్ ఫౌండేషన్ నుంచి ముందుకు వచ్చి మనకు ఒక వాగ్దానం చేయడం జరిగింది. అందరి పిల్లలకు కూడా స్పోర్ట్ డ్రెస్ ఇప్పిస్తాను అని చెప్పేసి, అదే మాట ప్రకారం సార్ మాట తప్పకుండా, తూచా తప్పకుండా తన యొక్క వాగ్దానాన్ని పాటిస్తూ మనకి 5th క్లాస్ అండ్ 4th క్లాస్ వాళ్ళకి ఇప్పటికే ఇచ్చేసి ఉన్నారు. ఈ రోజున 3rd క్లాస్ పిల్లలకు మాత్రమే ఈ యొక్క స్పోర్ట్ డ్రెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు సార్కి ఈ జన్మదిన సందర్భంగా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క తన యొక్క సేవా దృక్పథాన్ని ఎప్పటికీ కూడా మా స్కూల్ని, మా పాఠశాలని ఎల్లవెల్లలా గుర్తుంచుకుని తన యొక్క సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా మహేంద్ర సార్ హైకోర్టు అడ్వకేట్ గారిని మాట్లాడవలసే కోరుతున్నాం. భారత్ మాతాకి వెరీ గుడ్. ఫస్ట్ టైం అనమాట భారత్ మాతాకి జయ అనగానే నేను చెప్పకముందే చేయలేపి చేయగొట్టాను. కాబట్టి మీకు అలాంటి సంస్కారం నేర్పించినటువంటి మీ తల్లిదండ్రులకు, మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తాం, భారత్ మాతాకి, భారత్ మాతాకి, మాతరం మాతరం, మాతరం మాతరం. ఈరోజు మన ప్రభుత్వ పాఠశాలలో ఏదైతే విద్యార్థుల కోసమో వారికి సంబంధించినటువంటి నిత్యము ఏదో ఒక వస్తువు రూపంలో వారికి సహాయం చేస్తూ వారి
ఎడ్యుకేషన్తో పాటు వారు మానసికంగా కూడా దృఢంగా ఉండాలని ఒక సంకల్పంతో తన జన్మదిన సందర్భంగా సతీష్ అన్న గారు ఇలాంటి మంచి నిర్ణయాన్ని తీసుకోవడాన్ని మేము అభినందిస్తూ ఉన్నాం. అలాంటి కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం, మాతో పాటు మా సీనియర్ అయినటువంటి మా గురువు సమానులైనటువంటి మల్లారెడ్డి అన్న గారు రావడం, మాతో పాటు సేవా కార్యక్రమంలో యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉన్నది. అంతే స్థాయిలో ఇక్కడ ఏదైతే విద్యార్థులు ఉన్నారో మనమందరం కూడా ఎందుకు వస్తున్నాం స్కూల్కి? రోజు మంచి చదువుకోవడానికి వస్తున్నాం. మరి మంచి చదవాలి, చదువుతో పాటు మనం యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండాలంటే రోజు ఏం చేయాలి? ఆటలు కూడా ఆడాలి. చదువుతో పాటు ఆటలు కూడా ఆడాలి కదా మనం అంతా కూడా. అట్లా ఆటలల్లో కూడా మనము ముందుండాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తుండు. అలాంటి కార్యక్రమంలో ఈరోజు మీకు ఏంది స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డ్రెస్సుల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా మీకు ఒకటి తెలియజేస్తూ ఉన్నాం. మీరు కూడా ఎప్పుడే కానీ ఒక హెల్పింగ్ నేచర్ అనేది ఉండాలి. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఏదైనా హెల్ప్ అడిగితే చేస్తారా? చేయరా? చేస్తారు కదా. మనం కూడా ఎవరికైనా వ్యక్తికి ఏదైనా ఆపద వచ్చినా, ఎవరికైనా ఏదైనా అవకాశం వచ్చినా, అవసరం వచ్చినా మనం హెల్ప్ చేయాలి. అట్లా హెల్ప్ చేసినప్పుడు మాత్రమే మనని గొప్ప వ్యక్తులుగా సమాజం గుర్తిస్తుంది, గొప్ప వ్యక్తులుగా మీ తల్లిదండ్రులు గుర్తిస్తారు, గొప్ప వ్యక్తిగా మీ ఫ్రెండ్స్ కూడా గుర్తిస్తారు. కాబట్టి అలాంటి గొప్ప సంకల్పం మీలో ఉండాలని చెప్పేసి నేను మీ అందరిని కూడా కోరుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు ఈ భారతదేశ వ్యాప్తంగా మన ప్రధానమంత్రి ఉన్నారు కదా. ప్రధానమంత్రి ఎవరు మనకు తెలుసా? ఎవరికి ప్రధానమంత్రి ఎవరు మనకు? నరేంద్ర మోడీ గారు తెలుసా? ఎంతమంది తెలుసు నరేంద్ర మోడీ గారు? ఓ గ్రేట్. ఎవరు నరేంద్ర మోడీ గారు? ఎవరు మనకు ప్రధానమంత్రి తెలుసు కదా అందరికైతే. మన నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఈ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఈ దేశం ముందరకు పోవాలన్నా, ఒక మంచి కుటుంబ వ్యవస్థ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా మంచి విద్యార్థులు మంచి చదువుకోవాలి, మంచిగా పాస్ కావాలి. మంచి చదువుకోవడమే కాదు, అన్ని ఆటలంటే క్రికెట్ ఒకటే కాదు, వాలీబాల్ ఒకటే కాదు, ఫుట్బాల్ ఒకటే కాదు, కబడ్డీ ఒకటే కాదు, అన్ని ఆటలలో మనం ముందుండాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు యంగ్ ఇండియా ఫిట్ ఇండియా అనే ఒక కార్యక్రమం కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి అలాంటి మంచి కార్యక్రమాలన్నింటిని కూడా నేను ఇక్కడ అధ్యాపకులకు చెప్తా ఉన్నాము. అలాంటి మంచి కార్యక్రమాలు మీలాంటి విద్యార్థులకు అందరూ కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కొంపల్లి మున్సిపల్ అధ్యక్షులు, మిత్రులు, అదేవిధంగా సగర సంఘం రాష్ట్ర స్థాయి నాయకుడు అయినటువంటి సతీష్ సాగర్ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రతి జన్మదిన సందర్భంగా కూడా స్కూల్ పిల్లలకు బ్యాగులు కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్ కానీ, అదేవిధంగా షూస్ కానీ పంచడం అనేది మరి గతంలో కూడా జరిగింది. ఈరోజు కూడా అదే రకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మరి రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించి ఈ యొక్క మిత్ర సొసైటీ వాళ్ళకు ఈ యొక్క మరి రక్తదాన శిబిరాన్ని కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మరి మిత్రులు అయినటువంటి సతీష్ సాగర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో మరింతగా మరి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్తే. ఏదైతే కోంపల్లి అధ్యక్షులైనటువంటి సతీష్ అన్న గారి జన్మదిన సందర్భంగా ఏవైతే సేవా యాక్టివిటీ ఉన్నాయో ఆ సేవా యాక్టివిటీలో భాగంగా పాఠశాలలో స్కూల్ పిల్లలకు అందరు కూడా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి డ్రెస్సులు కావచ్చు, అదేవిధంగా యువతనంతా కూడా జాగృతి చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం కావచ్చు, వీటిని అన్నింటిని కూడా ఈ సందర్భంగా నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాబోయే రోజులలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటి కూడా తీసుకురావాలి. అదేవిధంగా సమాజంలో మంచి చైతన్యవంతంగా అందరినీ కూడా తీర్చిదిద్దే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.